Hi friends, this system is called IoT based paralysis patient health monitoring system. సో ఇప్పుడు మనం దీని వర్కింగ్ అనేది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ దీంట్లోకి వస్తే మనకి ఫస్ట్ కాంపోనెంట్స్ వైజ్ చూద్దాం. దీని ఆర్డినో యూఎన్ఓ బోర్డు అంటారు. ఆర్డినో యూఎన్ఓ బోర్డు, ఇది కూడా ఆర్డినో యూఎన్ఓ బోర్డు. అంటే రెండు బోర్డ్స్ యూజ్ చేసామన్నమాట. మనం ఆర్డినో యూఎన్ఓ బోర్డ్స్ రెండు యూజ్ చేస్తాం, ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ. నెక్స్ట్ ఇది వచ్చేసి 16:2 ఎల్సిడి డిస్ప్లే అనమాట. సో ఏంటంటే ఇక్కడ ఏదైతే ప్రాసెస్ అన్న జరుగుతుందో ఆ స్టేటస్ని మనము ఇక్కడ చూడడానికి ఈ డిస్ప్లేలో కనిపిస్తుంది అనమాట, ఏం జరుగుతుంది లోపల అని. సో ఇది నెక్స్ట్ దీన్ని వచ్చేసి నోడ్ ఎంసీయూ అంటారు. మనకు ఐఓటీ కదా, అంటే ఈ డివైస్ అన్నది, అంటే ఈ నోడ్ ఎంసీయూ మాడ్యూల్ అన్నది త్రూ మన మొబైల్ ఇంటర్నెట్ ద్వారా ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి, సో ఇక్కడ ఏదైతే జరుగుతుందో ఈవెంట్స్ కానీ ఆ వాల్యూస్ కానీ ఐఓటీ వెబ్సైట్కి పోస్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి APR 9600 అనమాట. సో ఇదేంటంటే వాయిస్ రికార్డింగ్ అండ్ ప్లేబ్యాక్ మాడ్యూల్ అంటారు దీన్ని. సో మనం ఏదైనా వాయిస్ దీనిలో రికార్డ్ చేసుకోవచ్చు, తిరిగి ప్లే చేసుకోవచ్చు. ఇది ఎలా అన్నది మనకు ఒకసారి వర్కింగ్లో చూద్దాం, ఎలా వర్క్ అవుతుంది అన్నది. నెక్స్ట్ ఇది వచ్చేసి లౌడ్ స్పీకర్, ఈ వాయిస్ రికార్డర్కి కనెక్ట్ అయి ఉంటుంది, లౌడ్ స్పీకర్ అనమాట. నెక్స్ట్ దీని వచ్చేసి మెమ్స్ సెన్సార్ అంటారు అనమాట, మెమ్స్. సో ఇది ఎందుకు యూజ్ చేస్తుంటే ఫాల్ డిటెక్షన్కి యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకున్నది సెన్సార్. ఈ సెన్సార్ వచ్చేసి మ్యాక్స్ 3000 అనమాట, మ్యాక్స్ 30100. ఇది ఎందుకంటే మనకి హార్ట్ రేట్, అంటే మనకి ఇప్పుడు మన పెరాలసిస్ పేషెంట్ హెల్త్ మానిటరింగ్లో హార్ట్ రేట్ అనేది మన ఈసీజీ సెన్సార్ ఉంది కదా, హార్ట్ బీట్ చూడడానికి అందుకు యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇక్కడ చిన్న కనిపిస్తుంది చూడండి, ఇది వచ్చేసి LM35 అనమాట. ఇది బాడీ టెంపరేచర్ మెజర్ చేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇవి వచ్చేసి ఫ్లెక్స్ సెన్సర్స్ ఇవి ఎలా పనిచేస్తాయంటే, ఇలా బెండ్ అయినప్పుడు దీని నుంచి మనకు సిగ్నల్ అన్నది వస్తుంది అనమాట. సో ఇక్కడ మన ప్రాజెక్ట్లో ఏం చేస్తామంటే, పెరాలసిస్ వచ్చిన పేషెంట్కి అతను కాలు చేయి కదిపి మాట్లాడాడు కాబట్టి జస్ట్ ఆయన చేతికి ఒక గ్లౌకి వీటిని తొడిగి 4 ఫింగర్స్కి 4 ఇలా పెడతాం అనమాట. 4 ఫింగర్స్కి 4 ఇలా పెట్టి ఒక్కొక్క హ్యాండ్ని ఉంచినప్పుడు ఒక్కొక్క సిగ్నల్ అనేది మనకు వస్తుంది అనమాట. సో అలాగా అందుకే ఫ్లెక్స్ సెన్సర్ యూజ్ చేస్తాం. సో మొత్తం కవర్ చేసాం. ఈ సెన్సార్స్ ఏవి యూజ్ చేస్తాం, LM35, మ్యాక్స్ 30100. నెక్స్ట్ ఫ్లెక్స్ సెన్సార్స్ ఫింగర్స్ కదిపినప్పుడు సిగ్నల్ వేయడానికి. నెక్స్ట్ యాక్సెలరోమీటర్ సెన్సర్, MPU 6050 సెన్సర్. ఇది ఎందుకు యూజ్ చేస్తాం, ఫాల్ డిటెక్షన్. అంటే ఇది అన్ఈవెన్గా అన్బ్యాలెన్స్గా ఉన్నప్పుడు అది డిటెక్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి APR 9600 వాయిస్ రికార్డర్ అండ్ ప్లేబ్యాక్, నోడ్ ఎంసీయూ ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వడానికి. నెక్స్ట్ ఇది LCD మాడ్యూల్, ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మనము, స్టేటస్ మానిటర్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఈ రెండు వచ్చేసి ఆర్డినో ఊనో బోర్డ్స్. ఇక్కడ మనము 2 బోర్డ్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే, ఇక్కడ మనకి హార్ట్ రేట్ సెన్సర్ ఉంది కదా, ఈ హార్ట్ రేట్ సెన్సర్ అనేది చాలా ఫాస్ట్ అనమాట. సో ఈ హార్ట్ రేట్ సెన్సారు ఒక బోర్డు కనెక్ట్ చేయాలి. అలా కాకుండా అన్నిటి కలిపి ఒక సెన్సార్ యూజ్ చేస్తాం అనుకోండి, దీని వాల్యూస్ మనకు అక్యురేట్గా ఉండవు అనమాట. సో అందుకని ఓన్లీ ఈ సెన్సార్కి మాత్రమే, ఈ 2 సెన్సార్స్కి మాత్రమే ఈ బోర్డు పెట్టాం. ఫాస్ట్గా అంటే ఇవంతా మానిటర్ చేయడానికి, స్టేటస్ అంతా మానిటర్ చేసి హార్ట్ రేట్ ఇవ్వడానికి ఇది సపోర్ట్ చేయట్లేదు. కాబట్టి ఏం చేసామంటే స్టాండర్డ్ లోన్, అంటే ఈ ఒక్క సెన్సార్ మాత్రం ఒక కంట్రోలర్ అనేది యూజ్ చేశామన్నమాట. సో ఇప్పుడు మనం వర్కింగ్ ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఏ సెన్సార్ ఏ మాడ్యూల్ ఎందుకు పనిచేస్తుంది అనేది చూసామన్నమాట. ఇప్పుడు కనెక్షన్స్ ఒకసారి చూద్దాం. సో ఆర్డినో ఊనో ఇది ఆర్డినో ఊనో 1 బోర్డుకి LCD కనెక్ట్ చేసాం. అలాగనే ఫ్లెక్స్ సెన్సార్స్ కనెక్ట్ చేసాం. అలాగనే మనం మెమ్స్ సెన్సార్ కనెక్ట్ చేసాం. నెక్స్ట్ నోడ్ MCU కనెక్ట్ చేసాం. నెక్స్ట్ APR 900 కనెక్ట్ చేసాం. అంటే ఈ ఒక బోర్డుకి ఇది ఈ హార్ట్ రేట్ సెన్సారు, ఈ LM35 తప్ప మిగిలినవన్నీ కూడా కనెక్ట్ చేసాం. ఈ LCD కనెక్ట్ చేసాం, ఫ్లెక్స్ సెన్సార్స్ కనెక్ట్ చేసాం, యాక్సిలరోమీటర్ కనెక్ట్ చేసాం, APR 9600 కనెక్ట్ చేసాం, నోడ్ MCU కనెక్ట్ చేసాం. అక్కడ బజర్ ఉంది మనకి, పీజో ఎలక్ట్రిక్ బజర్, ఇది సౌండ్ ఇండికేషన్ ఇవ్వడానికి ఈ బజర్ కనెక్ట్ చేసాం. ఇవన్నీ కనెక్ట్ చేసామన్నమాట. సో ఈ ఒక్క బోర్డుకి మాత్రము ఈ సెన్సార్ ఉంది కదా, హార్ట్ రేట్ సెన్సార్ మ్యాక్స్ 30100, ఈ సెన్సార్ LM35 ఈ 2 సెన్సార్స్ మాత్రం దీన్ని కనెక్ట్ చేసామన్నమాట. ఒకసారి వర్కింగ్ చూద్దాం. వర్కింగ్లో ఏంటంటే ఫస్ట్ పవర్ ఆన్ చేసుకుందాం.
నెక్స్ట్ ఇప్పుడు మనం ఒకసారి పవర్ సప్లై కనెక్ట్ చేసి చూద్దాం. సో ఇది మైక్రో యూఎస్బి. ఇక్కడ మనకి పవర్ సప్లై పోర్ట్ అనేది ఇక్కడ ఉందన్నమాట. కింద కనిపిస్తుంది కదా, ఇక్కడ పవర్ సప్లై ఉంది, ఇక్కడ కనెక్ట్ చేయాలన్నమాట. కనెక్ట్ చేసిన వెంటనే మనకి డిస్ప్లేలో వస్తుంది ఐఓటీ బేస్డ్ పేషెంట్ మానిటరింగ్ సిస్టమ్ అని. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ థింగ్ ఇది ఎలా వర్క్ అవుతుందంటే, ఫస్ట్ మన హార్ట్ రేట్ సెన్సార్ ఉంది కదా, హార్ట్ రేట్ సెన్సార్ సిగ్నల్ అనేది ఈ ఆర్డినో ఊనోకి వెళ్ళాలి. ఆర్డినో ఊనో 2లోకి వెళ్ళిన తర్వాత ఆర్డినో ఊనో 2 ఈ సెన్సార్ ఈ వాల్యూస్ని రీడ్ చేసుకుని ఇక్కడికి పంపిస్తుంది అన్నమాట. ఇక్కడ ఇదేం చేస్తుందంటే ఈ వచ్చిన హార్ట్ రేట్ సెన్సారు ప్లస్ టెంపరేచర్ సెన్సార్ రీడ్ చేసుకుంటుంది. అలానే ఈ ఫ్లెక్స్ సెన్సార్ నుంచి వచ్చిన సిగ్నల్స్ రీడ్ చేస్తుంది, మెమ్స్ సెన్సార్ నుంచి వచ్చిన సిగ్నల్స్ రీడ్ చేస్తుంది. వాటన్నిటిని ఏం చేస్తుంది అంటే ఇక్కడ మనకి డిస్ప్లే చేస్తుంది అన్నమాట. డిస్ప్లే చేస్తూ ప్లస్ ఇక్కడ నుంచి ఐఓటీ డివైస్ పంపిస్తుంది అనమాట. ఐఓటీ డివైస్ నుంచి ఇంటర్నెట్ కనెక్ట్ అవుతుంది. అది ఫస్ట్ నెక్స్ట్ థింగ్. తర్వాత ఏంటంటే ఇక్కడ మనకున్న ఈవెంట్స్ని బట్టి ఇక్కడ ఏపీఆర్ 9600కి సిగ్నల్ వెళ్తుంది అనమాట. ఆ సిగ్నల్ని బట్టి అక్కడ మనం ఏదైతే ఇంతకుముందు ప్రీవియస్గా వాయిస్ అనేది రికార్డ్ చేసామో ఆ రికార్డ్ అనేది మనకి ప్లేబ్యాక్ అనేది అవుతుంది అనమాట. అది ఒకసారి చూద్దాం ఎట్లా వర్క్ అవుతుంది అనేది. సో ఇప్పుడు పెరాలసిస్ వచ్చిన పేషెంట్ వాటర్ మెడిసిన్ కావాలని అడుగుతాడు అనమాట. ఆల్రెడీ మనము ఇట్లా ఫింగర్స్ ఇక్కడ ఒక ఈ ఫ్లెక్స్ సెన్సర్స్ అనేది మెడిసిన్కి సంబంధించింది. సో దీన్ని ఎప్పుడైతే అతను ఇలా వేళ్ళకి తగిలించుకొని ఇలా బెండ్ చేశాడు అనుకోండి, సిగ్నల్ వస్తుంది. సిగ్నల్ వినిపిస్తుందా? సేమ్ ఇలా బెండ్ చేసినప్పుడు నీడ్ ఫుడ్ వాయిస్ అనేది సరిగ్గా వినపడట్లేదు, స్లోగా వస్తుంది కాబట్టి ఒకసారి చూపిస్తాను. సిమిలర్గానే వాటర్ అనే ఫింగర్ బెండ్ చేసినప్పుడు నీడ్ వాటర్ అని, అలానే వాష్రూమ్ అనే సెన్సర్ బెండ్ చేసినప్పుడు గో టు వాష్రూమ్ అని వస్తుంది అన్నమాట. సో ఇది ఫింగర్స్ ఎలా వర్క్ అవుతుంది అనేది. నెక్స్ట్ ఏంటంటే మెమ్స్ సెన్సర్. ఈ మెమ్స్ సెన్సర్ ఎలా పనిచేస్తుంది అంటే, ఇప్పుడు అతను పేషెంట్ అనే అతను స్టాండర్డ్గా ఉన్నప్పుడు ఉండదు అనమాట. అతను ఇలా పక్కకు పడిపోయినా కానీ అలాంటప్పుడు ఏమవుతుందంటే పడిపోయినట్లుగా ఫాల్ డిటెక్షన్ అనేది డిటెక్ట్ అవుతుంది అనమాట. సో ఇట్లా ఉన్నప్పుడు సో చూడండి ఇలా ఉంటే ఓకే. అదే అన్ఈవెన్గా కానీ పడిపోయినప్పుడు కానీ కదిలినప్పుడు కానీ ఫాల్ డిటెక్షన్ అనేది జరుగుతుంది అన్నమాట. ఫాల్ డిటెక్షన్. నెక్స్ట్ వచ్చేసి మనకి బాడీ టెంపరేచర్. సో దీని టెంపరేచర్ చూడండి, మనం ఇది పట్టుకోగానే టెంపరేచర్ అనేది పెరుగుతుంది అన్నమాట. సో ఫస్ట్ హార్ట్ రేట్ చూద్దాం. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ మన ఫింగర్ని ప్లేస్ చేయాలన్నమాట. చూడండి ఆటోమేటిక్గా టెంపరేచర్ అనేది పెరిగింది 24కి. హార్ట్ బీట్ కూడా 89. యాక్చువల్గా డిఫాల్ట్గా దీంట్లో మనం హార్ట్ రేట్ అంటే సెట్ చేస్తామంటే 75 సెట్ చేస్తామన్నమాట, అంటే మనిషి ఉన్నా లేకపోయినా. కానీ ఎప్పుడైతే మన ఫింగర్ ప్లేస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా టెంపరేచర్ అనేది రీడ్ చేస్తుంది అనమాట. చూడండి ఫింగర్ అనేది కరెక్ట్గా ప్లేస్ చేయాలి. $69, 74, 75, 66 ఇలా మారుతుంటుంది అనమాట. ఇక్కడ మనకి ఓపెన్ ఏరియా కాబట్టి సరిగ్గా డిటెక్ట్ చేయలేను, అందువల్ల వాల్యూస్ వస్తే ఒరిజినల్ కాబట్టి కరెక్ట్గా వస్తుంది అన్నమాట. టెంపరేచర్ ఇక్కడ
టెంపరేచర్ చూడండి, 24 బాడీ టెంపరేచర్. సో అట్లా ఇది వర్క్ అవుతుంది అనమాట. ఇక్కడ హెచ్ఆర్ అంటే హార్ట్ రేట్ అని, ఎస్పీఓ2 అంటే ఆక్సిజన్ లెవెల్స్ అనమాట, బాడీ టెంపరేచర్, బీటీఎంపీ అంటే బాడీ టెంపరేచర్ అండి. సో ఇప్పుడు మెమ్స్ సెన్సర్ ఎలా పనిచేస్తుందో చూసాం. నెక్స్ట్ ఫ్లెక్సీ సెన్సర్స్ ఎలా పనిచేస్తాయో చూసాం, హార్ట్ రేట్ సెన్సర్ ఎలా పనిచేస్తాయో చూసాం, LM35 ఎలా పనిచేస్తుందో చూసాం. నెక్స్ట్ ఏపీఆర్ 9600 ప్లేబ్యాక్, మనం వాయిస్ ఏదైతే రికార్డ్ చేస్తామో అది ప్లేబ్యాక్ చేస్తుంది అనమాట మనం వచ్చిన సిగ్నల్ని బట్టి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ సిగ్నల్ అంటే త్రూ ఐఓటీకి ఎలా కనెక్ట్ అవుతుందో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఐఓటీ కనెక్ట్ అవ్వాలంటే మన డివైస్ అనేది ఫస్ట్ ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వాలన్నమాట. ఓకే, ఫస్ట్ ఓపెన్ చేసాం. సో ఇలా ఉంటుంది మనకి ఇంటర్ఫేస్. ఇది ఆన్లైన్లో కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ మనం చూసామనుకోండి హార్ట్ రేట్ ఇప్పుడు లైవ్ ఇలా కనిపిస్తుంది యాక్చువల్గా. ఇది మనకి వెబ్సైట్ అనమాట. సో ఇప్పుడు ఈ డివైస్ని ఇంటర్నెట్ కనెక్ట్ చేయాలి మనం. సో మన మొబైల్ హాట్స్పాట్ అనేది యూస్ చేసుకొని మనం కనెక్ట్ చేస్తాం అనమాట. సో ఇక్కడ మన హాట్స్పాట్ నేమ్ ఏమని పెట్టాలంటే IoT బి పేషెంట్ మానిటరింగ్ సిస్టమ్, IoTB PMS, పాస్వర్డ్ 12345678. ఓకే, ఇలా చేసాం. సో కొంతసేపటికి ఇక్కడ చూడండి మనకి ఇది కనెక్ట్ అవుతుంది. మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ బ్లూ లైట్ అనేది ఇండికేషన్ అనేది వస్తుంది అనమాట కనెక్ట్ అయినప్పుడు. చూడండి, సో ఇక్కడ మనకి ఇలా వచ్చింది అంటే ఈ డివైస్ అనేది ఈ ఫోన్ కనెక్ట్ అయింది. ఈ ఫోన్లో ఇంటర్నెట్ ఉంటే ఇంటర్నెట్ కూడా కనెక్ట్ అవుతుంది అనమాట. సో ఇదన్నమాట. సో ఇప్పుడు మన డివైస్ అనేది ఇంటర్నెట్ కనెక్ట్ అయిపోయింది. సో ఇక్కడ ఇప్పుడు ఏమేమైతే జరుగుతుంటాయి ఈవెంట్స్ అవన్నీ కూడా మనకి వెబ్సైట్కి అన్నది పోస్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అది ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, నీడ్ మెడిసిన్ కావాలంటాను. నీడ్ మెడిసిన్ అనేది యాక్చువల్గా ఇక్కడ మెడిసిన్ దగ్గర నో ఉంది. మన కనుక చూసినట్టు ఇక్కడ మెడిసిన్ దగ్గర నో ఉంది. నేను ఎప్పుడైతే ఇక్కడ మెడిసిన్ కావాలని ఫింగర్ అన్నది బెండ్ చేస్తాను, చూడండి నీడ్ మెడిసిన్ ఇక్కడ కనిపించింది. కొంతసేపు మనకు ఆన్లైన్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. నీడ్ మెడిసిన్ ఎస్ వచ్చింది చూడండి. అలానే నీడ్ ఫుడ్ అన్నప్పుడు ఫుడ్ దగ్గర కూడా ఎస్ అనేది వస్తుంది. ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడు నో ఉంది. చూడండి ఫుడ్ దగ్గర కూడా ఎస్ వచ్చింది నీడ్ ఫుడ్ అన్నప్పుడు. సో అలానే ఇక్కడ మనకి టెంపరేచర్ కూడా మారుతుంది అనమాట. నేను ఫింగర్ ప్లేస్ చేశాను టెంపరేచర్ దగ్గర. ఇప్పుడు చూడండి టెంపరేచర్ అనేది మారుతూ ఉంటుంది. $74 ఆన్లైన్లో కూడా మనకి 74 అనేది చూపిస్తుంది అనమాట. $52 $60. సో ఇక్కడ ఓపెన్ ఏరియా కాబట్టి వాల్యూస్ అనేది కొద్దిగా నాయిస్ వల్ల అలా డిస్టర్బెన్స్ అవ్వచ్చు. $92 చూడండి చేంజ్ అవుతుంది. సో ఇలా పనిచేస్తుంది అనమాట ఈ IoT బేస్డ్ పెరాలసిస్ పేషెంట్ మానిటరింగ్ సిస్టమ్. ఆక్సిజన్ లెవెల్, టెంపరేచర్ ఇవన్నీ కూడా మనము మెజర్ చేయొచ్చు అనమాట. థ్యాంక్ యూ.